హాయ్ హలో వెల్కమ్ టు ఎలివన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ ఒక 2 కార్ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. జేఎస్పీ హుండై వాళ్ళ హుండై వెన్యూ ఎన్లైన్ ఇప్పుడు మీకు ఫస్ట్ రివ్యూ చూపించబోతున్నాను. దీని తర్వాత హుండై వెన్యూ కార్ కూడా చూపించబోతున్నాను అనమాట. 2025లో ఒక 2 కాంపాక్ట్ ఎస్యూవీ కార్స్ మీరు ప్రిఫర్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ హుండై వెన్యూ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు హుండై వెన్యూ ఎన్లైన్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది ఈ కార్ గురించి చెప్తాను అనమాట. అండ్ తర్వాత వెన్యూ గురించి కూడా చూపిస్తాను. సో ఒక 10 lakhs బడ్జెట్ నుంచి స్టార్టింగ్ అనుకుంటూ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, హుండై కార్స్ చాలా కొంటుంటారు. క్రెటా అవ్వచ్చు, వెన్యూ అవ్వచ్చు, అల్కజార్ అవ్వచ్చు, ఇలా చాలా కార్స్ కొంటూ ఉంటారు. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి బడ్జెట్లో వెన్యూ కార్ని అయితే చూపించబోతున్నాను. మనకి ఇప్పుడు జుబేర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జుబేర్ గారు హాయ్. హాయ్. సో వెన్యూ ఎన్లైన్ ఎలా ఉంది ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది ఒక్కసారి మా వ్యూస్కి మనం బ్రీఫ్గా చెప్పేస్తున్నాం. సో ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంది సార్? ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు వచ్చేసి స్పోర్టీ లుక్ ఉంటుంది. మనకు హారిజెంటల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ఇందులో మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటుంది. దాంతోపాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. మీకు క్రోమ్ ఫినిషింగ్ వచ్చేసి మీకు ఇక్కడ మనకు క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది. ముంగట ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి మీకు. దాంతోపాటు మీకు కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ఇందులో టోటల్ ఎల్ఈడి ఎల్ఈడి కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి మీకు. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి మీకు మ్యాక్ పర్షియన్ సస్పెన్షన్ ఉంది. దీని పవర్ వచ్చేసి మీకు 88 కిలోవాట్స్ ఉంది. ఇంకా మీకు ఇందులో టార్క్ వచ్చేసి 120 న్యూటన్ మీటర్స్ ఉంది. ఇది డైమండ్ కట్ అలెవెల్స్ R17 నుంచి డైమండ్ కట్ అలెవెల్స్. చూడడానికి చాలా స్పోర్టీ లుక్ కూడా ఉంటుంది. 17 నుంచి డైమండ్ కట్ అలెవెల్స్. దీంతో మీకు వెన్యూ ఎన్లైన్ బ్రాండింగ్ ఉంది ఇక్కడ. ఇది మస్కులర్ లుక్ ఉంది మీకు చూడడానికి వచ్చేసి. ఇది కీలెస్ ఎంట్రీ ఉంది మీకు. జస్ట్ ఉన్న సింగిల్ టచ్ మీరు అన్లాక్ అనేది వెహికల్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి 360 డిగ్రీ కెమెరా ఉంది విత్ ఆటో ఫోల్డ్ ఓవర్వ్యూమ్స్. అండ్ మనకి సింపుల్ కీలెస్ ఎంట్రీ విత్ ఇన్ సింగిల్ టచ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది మీకు వచ్చేసి. ఇందులో వచ్చేసి మీకు ఆల్ పవర్ విండోస్ ఉంటాయి. ఇక్కడ డోర్స్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఓవర్వ్యూమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఓవర్వ్యూమ్స్ లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపల వచ్చేసి మీకు ఇక్కడ నుంచి కీ స్టార్ట్ బటన్ ఉంది. మీకు 12.3 ఇంచెస్ ఎల్ఈడి టచ్ స్క్రీన్ ఉంది మీకు. దీంతో పాటు మీకు టిల్ట్ స్టీరింగ్ ఉంది. ఓకే, టిల్ట్ స్టీరింగ్ ఉంది. దీంతో పాటు లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఉంది మీకు వచ్చేసి ఇక్కడ. ఇంకా మీకు 8 స్పీకర్స్ ఉంటాయి. బోస్ ప్రీమియం స్పీకర్స్ 8 స్పీకర్స్ ఉంటాయి మీకు ఇందులో. ఇందులో మీకు వచ్చేసి డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఇప్పుడు 3 మోడ్స్ ఉన్నాయి. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ లో వచ్చేసి మీకు పికప్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం మైల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మీకు. పికప్ ఈజ్ వెరీ గుడ్. దాంతో పాటు ఇక్కడ ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు గేర్ అనేది అప్ డౌన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మీకు పార్కింగ్ ఉంది, రివర్స్ ఉంది, న్యూట్రల్ ఉంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. మీకు డ్రైవ్ మోడ్లో వచ్చేసి మీరు గేర్ అనేది ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా బటన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది. కెమెరా వచ్చేసి మీకు పార్కింగ్ చేయడానికి చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్గా ఉంటుంది. కెమెరా వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. పైనుంచి మొత్తం చూసుకోవచ్చు. మీకు ఏదనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ పార్కింగ్ చేసినప్పుడు పార్కింగ్ లో బాగా యూజ్ అవుతుంది. అది కాకుండా మీకు ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ అనేది వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ సింగిల్ టచ్ నుంచి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ కూడా మీకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ ఉంది. ఇది ఓన్లీ మీకు సింగిల్ టచ్ లో మీరు ఇన్ కేసు ఇక్కడ మీరు బ్రేక్ అనేది ప్రెస్ చేయకుండా జస్ట్ ఆటో హోల్డ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంది మీకు. డాష్ బోర్డ్ వచ్చేసి మీకు ఇక్కడ వెన్యూ బ్రాండింగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మీకు పైన సబ్-ఊఫర్ ఉంది. అయితే మీకు బోస్ ప్రీమియం స్పీకర్స్ ఉన్నాయి, 8 స్పీకర్స్. దాంతో పాటు మీకు ఇక్కడ వచ్చేసి సబ్-ఊఫర్ ఉంది. సో ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు. వెహికల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఓకే, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇన్ కేస్ మీ ఫోన్ కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే అది కంపల్సరీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు రేరేస్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ మీకు వచ్చేసి 2 ఛార్జింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఉంది. మీకు డ్రైవింగ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. కూర్చున్నప్పుడు లాంగ్ జర్నీస్లో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇందులో హైజల్ ఫ్రీ డ్రైవింగ్ ఉంటుంది మీకు. సీట్స్ అనేది మొత్తం లెదర్ సీట్స్ ఉంటాయి మీకు విత్ హెడ్ రెస్ట్.
విత్ హెడ్ రెస్టా? విత్ హెడ్ రెస్ట్. రేర్ ఎండ్లో కూడా సీటింగ్ చాలా బాగుంది అండ్ కన్వీనియంట్ హెడ్ రూమ్ అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది అండ్ ఏసీ వెంట్స్ ఇంకా ఛార్జింగ్ సాకెట్స్ అదే చాలా కన్వీనియంట్ ఉందన్నమాట. అంటే సీటింగ్ పొజిషన్ ఇప్పుడున్న జర్నీ చేసే వాళ్ళకి కార్ యూస్ చేసే వాళ్ళకి రేర్ అండ్ ప్యాసింజర్స్ కూడా చాలా కన్వీనియంట్ అనిపించాలి కాబట్టి చాలా సాఫ్ట్గా నీట్గానే ఉంది అని అనిపించింది. మేబీ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుందని కూడా ఫీల్ మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ బూట్ స్పేస్ వచ్చేసి మీకు 375 లీటర్స్ అనేది హ్యూజ్ బూట్ స్పేస్. అది 375 లీటర్స్ హ్యూజ్. ఈజీగా ఒక 6-7 ఈజీగా వేసుకోవచ్చు. ఈ సీట్స్ వచ్చేసి కూడా మీరు కంప్లీట్గా 60-40 స్ప్లిట్, అది ఫోల్డ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. 60-40 ఉంది. మీరు మొత్తం లగేజ్ వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మీకు స్పేర్ వీల్ ఉంది. అది వచ్చేసి మీకు సేమ్ R15 ఇంచ్ వీల్ ఉంటుంది. యాక్చువల్ టైర్స్ 17 బట్ 15 ఇంచ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వెన్యూ ఎన్లైన్ బ్రాండింగ్ ఉంది విత్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ విత్ డ్యూయల్. మనకు వచ్చేసి టర్బో ఎగ్జాస్ట్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇది. మనకు టర్బోలో వచ్చేసి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటుంది. మనకు చూడడానికి స్పోర్టీ లుక్ ఉంటుంది. మనకు వచ్చేసి స్పాయిలర్ వచ్చింది, హ్యూజ్ స్పాయిలర్, చూడడానికి బాగా స్పోర్టీ లుక్ ఉంది. ఇది వచ్చేసి మనకు రూఫ్ రైల్స్ ఉన్నాయి, అది కూడా మనం చూడడానికి స్పోర్టీ లుక్ ఉంటుంది. ప్లస్ షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇది కూడా మనకు స్పోర్టీ లుక్ ఉంటుంది చూడడానికి. ఇది రూఫ్ రైల్స్, ఇది స్పాయిలర్. ఇది డిఫాగర్ లైన్స్. మీకు డిఫాగర్ లైన్స్ నాకు తెలిసి వెనక నుంచి లుక్ చూడడానికి మినీ రేంజ్ రోవర్ లానే ఉంది. సో మనకి సన్ రూఫ్, వాయిస్ అసిస్టెంట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది. సింపుల్ బటన్ కూడా ఇక్కడ, బటన్ సింగిల్ టచ్ లోనే మీకు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు మాన్యువల్ గా క్లోజ్ చేసుకోవాలి. దీనికి మాన్యువల్. ఇంటీరియర్ చాలా బాగుంది, లోపల ఫినిషింగ్ అవ్వచ్చు ఇదంతా కూడా. అంబియంట్ లైటింగ్ ఉంది, దీంతో పాటు మీకు లెదర్ ఫినిషింగ్ ఉంది, లెదర్ స్పోర్టీ మొత్తం ఎన్ లైన్ కాబట్టి టోటల్ వెహికల్ మొత్తం రెడ్ కలర్ లైన్ ఉంటుంది కదా. సీటింగ్ అవ్వచ్చు, మీకు ప్యాడల్ షిఫ్టర్ కూడా స్పోర్టీ లుక్ ఉంటుంది. ఏదైతే ఉందో ఈ స్పోర్టీ లుక్ ఉంది. స్పోర్టీ లుక్ అండ్ మోడ్స్ కూడా ఉన్నాయి కదా, 3 మోడ్స్, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ క్లస్టర్ ఇది కూడా మొత్తం చేంజ్ చేసినట్టున్నారు కదా. చూడండి మీరు, చూడడానికి కర్వ్ లాగా ఉంది కదా, కర్వ్ డిస్ప్లే ఉంది. ఇది 12.3 ఇంచెస్ ఉంది. 12.3. సో మెయిన్లీ ADAS ఫీచర్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ADAS వచ్చేసి మీకు ఇందులో 21 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ADAS లో. లైక్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డోర్ ఓపెన్ అలర్ట్, హై స్పీడ్ అలర్ట్. మీకు దీంతో పాటు వచ్చేసి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, రేర్ కొలిజన్ వార్నింగ్. మీకు దీంతో పాటు వచ్చేసి ఎమర్జెన్సీ బ్రేకింగ్. సడన్ గా మీరు ఏదైనా వెహికల్ ముంగట వచ్చింది, మీరు బ్రేక్ ప్రెస్ చేయడం మీరు మర్చిపోయారు, వెహికల్ ఆటోమేటిక్ బ్రేక్ తీసుకుంటుంది. మన సెన్సర్స్ ని ఆల్రెడీ సెన్స్ చేసుకొని ఆటోమేటిక్ బ్రేకింగ్ అనేది తీసుకుంటుంది వెహికల్లో. దానికి ADAS లెవెల్ 2 అంటున్నారు. ADAS లెవెల్లో ఇది జరగదు, జస్ట్ అనేది వార్నింగ్స్ ఇస్తుంది. సో బేస్ ప్రైస్ స్టార్టింగ్ 10.5 నుంచి స్టార్టింగ్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనం ఏదైతే ఎన్ లైన్ స్టార్ట్ చేస్తారో టాప్ ఎండ్ మనకు ఎక్స్ షోరూమ్ వచ్చేసి 15.5 ఉంది. అంతేకాకుండా ఎన్ లైన్ అంటే ఒక ఐ థింక్ ఒక స్పోర్ట్ లుక్ మంచిగా. ఎన్ లైన్ అనేది మీకు మన రేసింగ్ ఎలా స్పీడ్, మన పికప్ మంచిగా కావాలి మనకు అంటే మనకు ఎన్ లైన్ అనేది ప్రిఫర్ చేస్తారు ఎవరైనా. నార్మల్ గా స్పోర్టీ లుక్ చూడడానికి కూడా స్పోర్టీ ఉంటుంది, ప్లస్ మనకు పికప్ కూడా బాగుంటుంది వెహికల్ అనేది. ఇంకేదైనా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయా ఆన్లైన్లో? మోస్ట్లీ పీపుల్ అడిగేది ఆన్లైన్ గురించి డిస్కస్ చేసుకునే ఫీచర్స్ ఏమన్నా? ఐ థింక్ మినీ రేంజ్ రోవర్ అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాం. మెయిన్గా మేజర్గా దీన్ని తీసుకున్నానంటే పికప్ గురించి. మీరు డ్రైవ్ మోడ్లో వేయగానే మీకు డ్రైవ్ మోడ్లో వేసిన తర్వాత స్పోర్ట్స్ మోడ్లో వేసిన తర్వాత వెహికల్ అనేది నెక్స్ట్ లెవెల్. సో దీంట్లో వర్షన్స్ కూడా 2 వర్షన్స్ ఉన్నాయా? ఇందులో మీకు N8 ఉంది ప్లస్ N10 ఉంది, 2 వర్షన్స్, N8 అండ్ N10. సో ఇప్పుడు దే వాంట్ అంటే బుకింగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. రేపు అనేది ఒఫీషియల్ గా లాంచ్ ఉంది మన హోండా నుంచి. హోండా నుంచి ఒఫీషియల్ గా లాంచ్ ఉంది రేపు. ఇప్పుడు ఒకవేళ నవంబర్ ఇలా బుక్ చేసుకుంటే ఎప్పటికి రావచ్చు? విత్ ఇన్ 3 వీక్స్. 3 వీక్స్ we are giving the delivery. సో 1 month లో వచ్చేస్తుంది వెహికల్ అయితే. 1 month లోపల వచ్చేస్తుంది. సూపర్. సో కాంపాక్ట్ SUV లో వెన్యూ ఎన్ లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఒక మంచి బెస్ట్ సెగ్మెంట్ అన్నమాట. బెస్ట్ సెగ్మెంట్. ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఇందులో బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది మీకు బెస్ట్ ఫీచర్ ఉంది. దిస్ ఈస్ ద ADAS ఫీచర్. ఇందులో వచ్చేసి మీకు రైట్ ఇండికేటర్ వేసినప్పుడు మీకు రైట్ అనేది కెమెరా చూడండి క్లియర్గా అనేది మీకు వ్యూ అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఏదైనా గుంతలు ఉన్నా కానీ క్లియర్గా చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. మీరు వెహికల్ అనేది టర్న్ చేసినప్పుడు మనకు బాగా యూజ్ అయ్యే ఫీచర్ ఇది. కలర్స్ ఏమేమి ఉన్నాయి? కలర్ ఆప్షన్స్ మీకు ఇందులో 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్యాజల్ బ్లూ ఉంది, అట్లస్ వైట్ ఉంది, మీకు టైటాన్ గ్రే ఉంది, అబాస్ బ్లాక్ ఉంది, దాంతోపాటు మీకు టైటాన్ గ్రే ఉంది. టోటల్ 5 కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో. ఇందులో డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా ఉంది మీకు. డ్యూయల్ టోన్ హ్యాజల్ బ్లూ విత్ బ్లాక్ వైట్. సో ఏ కలర్ అయినా కూడా ఎన్ లైన్ అనేది రెడ్ కలర్ కామన్. రెడ్ కలర్ అనేది మీకు దానికి చూడండి ఇప్పుడు ఇక్కడ రెడ్ ఫినిషింగ్ వస్తుంది కదా. అవును, రెడ్ అనేది ఇందులో బ్రాండింగ్, ఎన్ లైన్ అనేది దాంట్లో రెడ్ బ్రాండింగ్ ఉంటుంది. ఓకే సుబ్బయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.